వెల్కమ్ టు ప్రజా తీర్పు. మనం కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాం. వైసీపీ పార్టీ నుంచి చాలామంది పలు నాయకులు కానివ్వండి, మాజీ ఎంపీలు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా పార్టీని వీడుతున్న సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మ్యాటర్ ఏంది అంటే అసలు మ్యాటర్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు. అసలు ఆయన ఎందుకు పార్టీని వీడాల్సి వచ్చింది? ఎందుకు వీడుతున్నారు? అసలు కథాగనం ఇంతలో ఏముంది? అసలుకి ఎందుకు వీడాల్సి వస్తుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్గా మీకు వివరించి చూపిస్తాను. ఈయన ముందుగా వచ్చేసి అంటే అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి? బాలినేని శ్రీనివాసరెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆయన ఎందుకు పార్టీ నుంచి విడిపోతున్నారు? అసలు వెనుకున్న కథ ఏంటి? కథానాయకం ఏంటి? అంటే ఇందులో కూడా కొంతమంది బాలినేని గారు వెళ్ళిపోతుంటే మీరు వెళ్ళకండి, ఆగండి అని చెప్పేసి పలువురు రాజకీయ నాయకులు కూడా, నేతలు కూడా ఆయన ఆపాలని చూశారు. కానీ ఆయన ఆగలేకపోయారు. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి వివరించి మీకు చూసినట్లయితే, ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక స్థానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి నాటికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు క్యాబినెట్ మంత్రిగా బాలినేని గారు పనిచేశారు. అప్పుడు గతంలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజశేఖర రెడ్డి గారు ఆకస్మిక అంటే మనం అనుకోలేదు అసలుకి రాజశేఖర రెడ్డి గారు అలా హెలికాప్టర్లో మరణిస్తారు అని చెప్పేసి. అంటే ఎవరు అనుకోని విధంగా రాజశేఖర రెడ్డి గారు మరణించడం అయితే జరిగింది. ఆయన మరణించిన అనంతరము అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఏపీ తెలంగాణ విడిపోవడం కానీ, ఉమ్మడిగా ఉన్నప్పుడు ఎలా ఉండేది, అసలు ఇప్పుడు ఎలా ఉంది మీకు తెలియంది ఏమీ కాదు. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తనయుడు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్గా వచ్చేసి కాంగ్రెస్ పార్టీని విడిచి సపరేట్గా వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పేసి ఒక కొత్త పార్టీని కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేస్తే ఇక్కడ ఏంటి, ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేక స్థానం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్ మంత్రిగా బాలినేనిగా పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా స్థాపించారు. దాని తర్వాత ఏంది, దీంతో బాలినేని సైతం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేసి వైఎస్ జగన్తో పాటు అంటే ఏదైతే మన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన పార్టీ వీడేసి సొంత పార్టీ పెట్టిన తర్వాత సొంతంగా అంటే నేను కూడా ఆ పార్టీలో ఉండను అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేసి ఆయన మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి తనయుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి అడుగుబాటలో నడుస్తాను అని చెప్పేసి వచ్చాడు. ఆయన ఒంగోలుగా ఎమ్మెల్యేగా 6 సార్లు గెలిచింది, అది మనకు తెలిసింది కాదు. ఇక వచ్చేస్తే 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన జగన్ క్యాబినెట్లో ఆయనకు స్థానం సంపాదించారు. ఎవరు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. 2.5 ఏళ్ల తర్వాత జగన్ క్యాబినెట్లో పునర్వ్యవస్థీకరించారు. దీంతో మంత్రి పదవిని బాలినేని రెడ్డి గారు కోల్పోవాల్సి వచ్చింది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో బాలినేని గారికి అంటే బాలినేనికి రాజశేఖర రెడ్డి గారికి మంచి ఒక సంబంధం ఉంది, అంటే కుటుంబ సంబంధంగా ఉంది. దాన్ని చూసుకున్నట్లయితే ఆయన ఏమన్నారు, కేబినెట్ మంత్రిలో తొలగించడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. గట్టి ప్రచారమే అయ్యింది అని చెప్పి జిల్లా గట్టిగానే సాగించింది. అందువల్లే నాటి నుంచి పార్టీ అధిష్టానానికి ఆయన సాధ్యమైనంత దూరంగా ఉన్నారనే చర్చ సైతం సాగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏదైతే 2024 ఎన్నికల్లో జరిగిందో వైసీపీ అధికారానికి దూరం అయిపోయింది. వైసీపీ అధికారానికి దూరం అయిన తర్వాత ఎమ్మెల్యేగా సైతం బాలినేని ఓటమి పాలయ్యారు. అంటే బాలినేని గారు ఎక్కడ పోటీ చేశారో అక్కడ ఆయన కూడా ఓడిపోవడం జరిగింది. ఆ జరిగిన తర్వాత పార్టీ వీడేందుకు ఆయన సిద్ధమయ్యారు అని చెప్పేసి మనకు దాదాపు ఒక 10 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాము. ఆయన పార్టీ వీడేసి జనసేన పార్టీలో చేరాలి అంటే పలు మంత్రులు కానివ్వండి, 10 మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దాదాపు ఇప్పటి వరకు వైసీపీ నుంచి 11 సీట్లు గెలిస్తే దాదాపు ఇప్పుడు 8కి వచ్చేసింది వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దాని తర్వాత ఏమైంది అంటే ఈ విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పేశారు, బద్దలు కొట్టేశారు. దాని ఏమంటున్నారు, ఇదే విషయాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్ వద్ద కుండ బద్దలు కొట్టేశారు. బాలినేని నచ్చజెప్పేందుకు పార్టీ అధినేత ఆగ్రహ నేతలు అంటే బాలినేని గారు వెళ్ళిపోకండి, ఎందుకు వెళ్ళిపోవటం అని చెప్పేసి ఎంత చెప్పినా కూడా ఇక్కడ చూసుకోవచ్చు. కానీ బాలినేని మాత్రం వారి సూచనలు సలహాలు పట్టించుకోలేదని చెప్పేసి అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఏంటంటే విడుదల రజనీ గారు, చిలకలూరిపేట మనకు మాజీ మంత్రి. ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఎవరితో రాయబారానికి వెళ్ళినా కూడా సరిపోవట్లేదు అని చెప్పేసి మన విడుదల రజనీతో అయితే రాయబారానికి పంపడం జరిగింది. ఆమెతో ఏమన్నారు, దీంతో మాజీ మంత్రి విడుదల రజనీ రంగంలోకి దింపారు. రజనీ రాయబారం చేసినా కూడా బాలినేని మాత్రం మెత్తబడలేదు. ఆ కొద్ది రోజులకే తను జనసేనలో చేరుతున్నట్లు బాలినేని ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం అంటే ఈ రోజు ఏదైతే ఉందో ఈ నేపథ్యంలో గురువారం బాలినేని జనసేన పార్టీ కండువా కప్పుకొని ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరి అనంతరం వైసీపీలో మారి తాజాగా జనసేన గూటికి బాలినేని చేరుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే బాలినేని సూపర్ డూపర్ ఫేమస్ అయింది మాత్రం అప్పుడే. అది ఎప్పుడు
అసలు కథ ఏంటి? అయితే ఒంగోలులో ఎమ్మెల్యేగా ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఫేమసే అయినా జగన్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న సమయం మాత్రంలో బాలినేని మాత్రం సూపర్ డూపర్ ఫేమస్ అయ్యారు. ఎలా అంటే 2021 డిసెంబర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన వేడుకలు ఆ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. అలాంటి సమయంలో గుప్తా గారు ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఒంగోలులో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో బాలినేని అనుచరులు ఒకరైన సుబ్బారావు గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మీకు తెలిసిందే. పార్టీ అధిష్టానం సీరియస్ అయ్యింది. అంటే గుప్తా గారు చేసిన వ్యాఖ్యల్ని పార్టీ కొద్దిగా సీరియస్గా తీసుకుంది. అయినా వెంటనే సుబ్బారావు గారు ప్రాణభయంతో ఉంది అని చెప్పేసి ఆయన అదృష్టమయ్యారు. ఆ క్రమంలో బాలినేని అనుచరులు రంగంలోకి గుప్తా కోసం గాలింపు చేశారు. అంటే ఏదైతే బాలినేని అనుచరులు ఉన్నారో వారు కేవలం గుప్తా గారి కోసమే అంటే గాలింపు చర్యలు, తను ఎక్కడున్నాడు ఏంటి, తను ఎక్కడున్నా తీసుకురావాలి అని చెప్పేసి విధానంలో బాలినేని గుప్తా గారిని తీసుకురావాలని చెప్పి చూశారు. కానీ చివరికి గుప్తా గారు ఎక్కడున్నారంటే గుంటూరులో ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, చివరికి గుంటూరులో ఉన్న సుబ్బారావు గుప్తాను పట్టుకొని బాలినేని ప్రధాన అనుచరులు సుబాని చావు కొట్టేసి అతనితో స్వారీ చెప్పించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్. ఆ తర్వాత బాలినేని గారి ఫేట్ అనేది ఒక్కసారిగా మారిపోయింది. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇదిగోండి. గతంలో టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి గారు మనకందరికీ తెలిసిందే. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సోదరుడి బాలినేని శ్రీనివాసరెడ్డి పెళ్లి చేసుకున్నారు. గతంలో ఈ బావమరుదుల మధ్య బంధం బలంగానే ఉండేది. అంటే వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగే ఉంది. గతంలో బావమరుదుల బాండింగ్ ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు అనుకుంటా. 2014 ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని ఎంపీగా వైవి సుబ్బారెడ్డి విజయం సాధించారు. దీంతో జిల్లాలో ఆధిపత్యం కోసం జరిగిన పోరులో ఇద్దరి మధ్య కాస్త దూరం పెరిగింది. అంటే వీళ్ళిద్దరి మధ్య దూరం ఎప్పుడు పెరిగింది? 2014 ఎలక్షన్లు 2014లో ఏదైతే అధికారం పుంజుకొని గెలిచారో అప్పుడు జరిగింది వీళ్ళిద్దరి మధ్యన. దూరంగా పెరగడంతో ఒక చర్చ ప్రకాశం జిల్లా ఉంది మొత్తం. అంటే ఓవరాల్గా ఇప్పుడు ఏదైతే ఉందో ప్రకాశం జిల్లాలో జగన్ క్యాబినెట్లో మంత్రి పదవి పోవడం వెనక వైవి సుబ్బారెడ్డి హస్తమే ఉంది అని చెప్పేసి అసలు ఆ బంధుత్వం ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఇక్కడ మనం చూసుకోవచ్చు, 2014 ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని ఎంపీగా వైవి సుబ్బారెడ్డి గారు విజయం సాధించారు. అంటే దీంతో జిల్లాలో ఆధిపత్యం కోసం జరిగిన పోరులో ఇద్దరి మధ్య అంటే ఈ మధ్య జరిగిన పోరులో కొద్దిగా దూరం పెంచింది. అప్పుడు గతంలో ఏదైతే 2014లో అంటే బాగా దూరం అయింది అని చెప్పేసి పెరిగిందని ఒక చర్చ ప్రకాశం జిల్లాలో ఉంది. జగన్ క్యాబినెట్ మంత్రిలో పదవి పోవడం వెనక వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారని చెప్పి బాలినేని నమ్ముతారని ఆయన అనుచరుల వర్గంలో అయితే ఇది వెల్లడిస్తుంది. ఇది ఎంతవరకు ఏంటి అనేది నిజం మనం తెలుసుకోవాల్సిందే. ఇంకా చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ. ఘనంగా జరిగాయి. అలాంటి సమయంలో గుప్తా గారు ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి